దూరంగా ఉండండి అన్న, దూరంగా ఉండండి అన్న. అందరు దిగారా? బంగారం ఉందన్న దాంట్లో. ఆగన్నా ఆయన అప్పుడే ఉండడన్నా పదిలో బ్యాగ్ చూడవా అరే ఇక లోపల అన్న అన్న ఇటు దిగన్నా అన్న, అన్న ఇటు అటు కాదు ఇటు మీ వెనక మీ వెనక. కర్నూలు చేవెళ్ల బస్సు ప్రమాదం మరవక ముందే తాజాగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివార్లో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నాగాలాండ్ రిజిస్ట్రేషన్ తో ఉన్న విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. అర్ధరాత్రి హైదరాబాద్ బీరంగూడ నుంచి ఏపీలోని నెల్లూరు జిల్లా కొండాపురానికి విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన రాగానే బస్సు ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలొచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు. బస్సులో మంటలు వ్యాపిస్తుండగానే కేకలు వేస్తూ ప్రయాణికులు బస్సు నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. అంతకుముందు చౌటుప్పల్ శివారులో టీ బ్రేక్ కోసం డ్రైవర్ బస్సును ఆపాడు. టీ బ్రేక్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బస్సులో పొగలు, మంటలు వ్యాపించాయి. టీ బ్రేక్ కోసం బస్సును ఆపడంతో ప్రయాణికులంతా నిద్రలోకి జారిపోకుండా మెలకువతో ఉన్నారు. దీంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. 1:20 ప్రాంతంలో హైదరాబాద్ నుండి ఒంగోలుకి వెళ్తున్న విహారీ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్, అందులో ఒక 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చోటుప్పల్ దాటిన వెంటనే ఇమీడియట్లీ ఇంజన్ నుంచి మంటలు రావడం జరిగింది. ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు. ఎమ్మటే 29 మంది తొందరగా దిగిపోవడం జరిగింది. బస్సు ఎంత దగ్ధంగా కాలిందంటే మీరు ఈ ఒరిజినల్ చిత్రాలు చూడండి, ఎంత భయంకరంగా కాలిందంటే ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఎవరికి ఏం కాలేదు. ఇటువంటి ఫిట్నెస్ లేని బండ్లు నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫిట్నెస్ లేని బండ్లు తీసుకొచ్చేసి రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ మధ్య ఈ ప్రాంతాల్లో నడుపుతున్నారు. వీటికి గవర్నమెంట్ ఎలా ఇది చేస్తుందో నాకైతే తెలియడం లేదు. ప్రజలందరికీ తెలుసు మొన్న జరిగిన సంఘటన కర్నూలులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనిపించారో. కానీ ఇటువంటిది యాక్షన్ తీసుకోవాలని నేను ఒక భారతీయ పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక రోజు ఒక కుటుంబంలో జరిగేది కాదు. ఆ రోజు జరిగిన ఆ కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ప్రాణ నష్టం లేదు కాబట్టి జరిపోయింది. మొన్న జరిగిన తర్వాత ఈ రోజు కూడా జరుగుతుంది. దయచేసి నా యందు ఈ భారత ప్రజలందరి మంది నేను ఒకటి మనమే కోరుకుంటున్నాను. ఈ ప్రైవేట్ బస్సులు అనేది ప్రైవేటీకరణ నుంచి తీసేసి వాటికి ఫిట్నెస్ ఉన్నాయా లేదా చూసి వాటికి కనీసం ఫైర్ ఎగ్జాస్టర్ కూడా లేదు, దాంట్లో సేఫ్టీ లేదు. ఇది మళ్ళా జరుగుతూనే ఉంటే ప్రజలు ఉన్న ప్రాణాలు చాలా ఇబ్బందికరంగా అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒకటి గవర్నమెంట్కి ఒకటి విన్నపం ఏంటంటే రెండోసారి ఇలాంటి జరగకుండా చూసుకునే దానికి చర్యలు తీసుకోమని నేను చాలా నా కన్నీటి బాధతోటి చెప్తున్నానండి ఈ మాట. మీరు ఎక్కడికి వెళ్తారు సార్? నేను హైదరాబాద్ నుండి మా స్వగ్రామం మా ముగిలిచర్ల గ్రామానికి వెళ్తున్నాను. మా రేపు దీక్ష తీసుకున్న కారణంలో నేను వెళ్తున్నాగా కరెక్ట్గా 12:30 12:40కి ఒక బ్రేక్ ఇచ్చారండి. బ్రేక్ ఇచ్చిన తర్వాత వెంటనే ఆ బ్రేక్ ఒక్కటే అందరినీ మెలకువలో ఉంచి కాపాడింది. లేకపోతే ఇమీడియట్లీ పొగలు వచ్చినాయి. వితిన్ 5 నిమిషాల్లో నేను ఇంజన్ గుండా దిగుతూ మంటల్లోంచి వచ్చినాను బయటికి. వితిన్ 5 నిమిషాలు ఇంతమంది ప్రాణాలతో ఉన్నారు ఈరోజు. అంటే ఒక్క క్షణంలోనే అందరూ ఇదైపోయారు. ఒకటండి, ఈ ప్రైవేట్ బస్సులకి ఇక స్వస్తి పలకండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ నుంచి బస్సులు తీసుకొచ్చి ఒక ప్రజలకి సంక్షేమంగా రోడ్ల మీద తిప్పుకోండి. వీళ్ళు మీరు చూసుకున్నట్టయితే
ఒక పండగకి వెళ్ళేటప్పుడు కూడా ఒక సామాన్యుడు ప్రజల కడుపు కొడుతూ వాళ్ళ డబ్బులు 2,000, 4,000, 5,000 ఇప్పుడు టికెట్లు చూస్తే మీరు దారుణంగా వాళ్ళు ఎంత ఘనంగా దోచుకుంటారో, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడతారో ఎన్ని ఎవరికి పట్టింపులు లేవు. ఈ ఎవరు నడుపుతున్నారో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు సొమ్ము చేసుకుంటారు తప్ప ప్రజల ప్రాణాలతోటి ఒక్కరికి కూడా బాధ్యత లేదు. ఇది ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశం కానీ మెయిన్ ఈ సంఘటనలు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి కాబట్టి ఆ 2 తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నమెంట్ నుంచి ఇటువంటి వాటి మీద చర్య తీసుకోవాలని నా కన్నీటి దుఃఖంతో ఈ మాట చెప్తున్నాను స్వామి. అయితే బస్సు నాన్ ఏసీ కావడంతో కిటికీలు తెరిచి ఉండటం, వెనుక డోర్ ఓపెన్ కావడంతో ప్రయాణికులు త్వరగా బస్సు నుంచి బయటకు వచ్చారు. ఒకవేళ టీ బ్రేక్ తీసుకోకపోయి ఉంటే తెల్లవారుజామున కావడంతో అంతా గాఢ నిద్రలో ఉండేవాళ్ళమని, దీంతో పెను ప్రమాదం జరిగుండేదని ప్రయాణికులు చెప్తున్నారు. బస్సు ప్రమాదం జరిగిన మంటలు పూర్తిగా వ్యాపించేలోపు ఒక యువకుడు ధైర్యం చేసి ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికుల విలువైన వస్తువులను వారికి అందించాడు. దీంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా తప్పిందని అంటున్నారు.